ఒక హైకోర్టు న్యాయవాదిగా భారతదేశం అఖండ భారతదేశంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండాలని కోరుకునేవాళ్ళం. కానీ మీరు చేసే ప్రక్రియ వల్ల మీరే డీలిమిటేషన్ పెట్టి ఈరోజు రెండు దేశాలుగా విడిపోయే క్రమాన్ని తీసుకొస్తాం. ఆ ఆలోచనను ప్రజల్లోకి మీరు తెస్తున్నారు. మేమేమంటలేం, మేము అఖండ భారత్ అంటున్నాం. అఖండ భారత్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటున్నాం. మమ్మల్ని అట్లా నివసించకుండా మీరేం చేస్తున్నారు? ఈరోజు డీలిమిటేషన్ పట్టుకొచ్చి 2011 జనాభా ఎందుకండి, 15 ఏళ్ల క్రింద జనాభా లెక్కలు ఎందుకు, 2026 జనాభా లెక్కలకు వద్దాం. ఆగండి, డీలిమిటేషన్ ఇప్పుడు చేయకపోతే ఏం బాడీ మహిళా రిజర్వేషన్ ఇచ్చేసేయండి. ఉన్న సీట్లతో మహిళా రిజర్వేషన్ ఇచ్చేసేయండి. డీలిమిటేషన్ అవసరం లేదు. డీలిమిటేషన్ ఎందుకు అవసరం లేదు నేను అంటున్నా, ఈ లొల్లులు ఉన్నాయి. ఈ లొల్లులన్నీ స్టేట్ చేద్దాం. దక్షిణాది రాష్ట్రాలతో మాట్లాడాలి, ఉత్తరాది రాష్ట్రాలతో మాట్లాడాలి, అన్నిటిని కలుపుకొని కమిషన్ వేసేసి అన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకొని చేయాలి. ఒకవేళ కనుక మీరు తొందరపడి చేస్తే దక్షిణ భారతదేశం ఒక దేశం కావాలనే అభిప్రాయం వచ్చే ఒక ప్రమాదాన్ని మీరు తెస్తున్నారు. బీజేపీ వాళ్ళు కావాలని 2 దేశాలుగా విడగొట్టాలనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు డీలిమిటేషన్ పెట్టి ఇది 2 దేశాలు కావాలనే ఆలోచన మీరే తీసుకొచ్చి పెట్టకండి. అట్లా మీరు చేస్తాను కాబట్టి డీలిమిటేషన్ బంద్ చేయండి. డీలిమిటేషన్ బంద్ చేయకపోతే ఇదే వస్తుంది. అందుకోసమని ఈ అభిప్రాయాలను ప్రక్కబెట్టండి. మీరు మహిళా రిజర్వేషన్ చేయండి. 2026 జనాభా లెక్కలు రానివ్వండి. 15 అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఉత్తరాదికి కావలసిన సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ 2011 జనాభా తర్వాత దక్షిణాదికి ఇంకా జనాభా తగ్గింది. అయితే ఇంకా తగ్గడం అంటే కొంత తగ్గింది. అయితే ఇంకా ఏమవుతుంది, ఇంకా పూర్తిగా కూడా పోతుంది. అయితే పోనీ 2011 జనాభాలో స్పష్టంగా ఏం కనబడుతుంది, దక్షిణాదికి తక్కువ సీట్లు, ఉత్తరాదికి ఎక్కువ సీట్లు. ఇది కనబడుతుంది కాబట్టి కనబడే దిశలో మనం దక్షిణాదిని తొక్కేయాలి. దక్షిణాదిని తొక్కితే ఎవడు ఊకుంటాడండి? ఏ కేరళ ఊకుంటుంది, ఏ తెలంగాణ ఊకుంటుంది, తెలంగాణ లేసి కూర్చుంటుంది, తమిళనాడు కూర్చుంటుంది, ఎవ్వరు ఊకోరు. కాబట్టి బీజేపీ ప్రయత్నం శుద్ధదండగా. ఇంకో బీజేపీ ప్రయత్నం ఏంటిది, దక్షిణాది రాష్ట్రాలు లేకుండా మేము ఉత్తరాదిలో ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఉండాలి. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళకి ఏం కనిపిస్తుంది, దక్షిణాదిలో మాకు ఇంకా మేము ఎంత చేసినా, తెలంగాణలో ఎంత చేసినా రాలేము, కేరళలో ఎంత చేసినా రాలేము, ఇది తమిళనాడులో ఎంత చేసినా రాలేము, ఏం చేద్దాం? తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు కదా, ఎలాంటి నష్టం జరగదు దక్షిణ భారతదేశానికి. వాళ్ళకి ఏం తెలుసు అండి? వాళ్ళు 8 మంది ఉండి మనకు బడ్జెట్లో ఏం తీసుకొచ్చిండ్రు? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి ఏం తెలియదండి. కేంద్ర మంత్రులైనా వాళ్ళకు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళకి ఏముంటుందంటే బీజేపీ వాళ్ళు కరడుగట్టిన బీజేపీ వాళ్ళకు పార్టీ ముఖ్యం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ అవి ముఖ్యం ఉంటాయి. ఇక్కడ ప్రజలు చచ్చిపోతావా, ఇక్కడ ప్రజలు ఏమైనా కానీ అక్కడ గుడి కట్టాలి, అక్కడ అది చేయాలి, మేము అధికారంలోకి రావాలి, అది ఉంటుంది. ఆ ఆలోచనే ఉంటుంది, ఈ మైండ్ నిండా అదే ఉంటుంది, ఇక వేరే ఉండేది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు చెప్పింది మేమేం నమ్మం. వాళ్ళు చెప్పేది వాళ్ళు కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, వాళ్ళది ఒకటే ఉంటుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ అదే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏం చేయాలి సార్? ఏం చేయాలి? విడిపోతాయండి. మేము విడిపోతాం అంటారు, దేశం నుంచి విడిపోతామంటారు. అరే మనం ఆంధ్ర నుంచి విడిపోలేదండి, మనం విడిపోలేదా? పోరాటం వస్తుంది. నేను అనేది ఏంటంటే ఈరోజు విడిపోకపోయినా ఆ ఆలోచన వస్తుంది, వేర్పాటువాద ఆలోచన వస్తుంది. ఇది ప్రమాదకరం అని చెప్తున్నాను. అట్లా రాకుండా ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి. అట్లా రాకుండా కేంద్ర ప్రభుత్వం చేయాలి. వద్దయ్యా, మనం అందరం మనకు సీట్లు సమానంగా పెంచుకుందాం, 50% పెంచుకుందాం, మీకేం అన్యాయం చేయం అని చెప్పాలి. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం నేను అంటలేదు, మీరు తీసుకొస్తాను అంటున్నా, నేను అంటలేదు. దక్షిణ భారతదేశం నువ్వే చెప్తున్నావు, ఇది అఖండ భారతం. మేము కూడా అదే అంటున్నాం. నువ్వు అఖండ భారత్ అనుకుంటూనే తీరుస్తున్నావు. నువ్వు అఖండ భారత్ అనుకుంటూనే ఇటు ఒకవైపు అన్యాయం చేస్తున్నావు. మనం అందరం కలుసున్నాం అనుకుంటేనే ఈ నలుగురిని పక్క పెడుతున్నావు. అందరినీ కలుసుండు ఏంది, నలుగురిని పక్క పెట్టుడేంది? అర్థమవుతుంది కదా? ఇప్పుడు అందరినీ కలుసుందాం అంటున్నాం, మేము నలుగురిని పక్క పెడుతున్నాం, నలుగురికి అన్యాయం చేస్తున్నాం. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. చాలా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందరూ చిన్న పిల్లవన్నట్టు కూడా అది చెప్తారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుందో చెప్తాను, ఒక విషయం ఏం జరుగుతుందో చెప్తాను. తెలంగాణ ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. వస్తుందా అండి అసెంబ్లీ రాష్ట్రంలో తీర్మానం? మీకు అర్థమైందా? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయమని ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఏర్పాటుకి అంగీకరిస్తారా? రేపు అట్లా జరుగుతుంది. దక్షిణాది సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి.
కాబట్టి ఉత్తరాది ప్రాతినిధ్యమే బడ్జెట్ అటే పోతుంది, అన్నీ అటే పోతాయి. దానివల్ల దక్షిణాది మొత్తం అదవుతాయి. మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు కదా, ఇప్పుడు మాట్లాడే సంఖ్య తగ్గిపోతుంది కదా. ఈ సంఖ్య తగ్గిపోయినప్పుడు ఈ ప్రాంతం ఏమవుతుంది, నెగ్లిజెన్స్కి, ఒక నిర్లక్ష్యానికి గురవుతుంది. నిర్లక్ష్యానికి ఒక ప్రాంతం వివక్షతకు గురి అయినప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు, మాకు సపరేట్ కావాలి. అది నువ్వే చెప్తాను కదా. ఇవి మేము కూడా అఖండ భారత్ని అంటున్నాం, కానీ నేను ఏమంటున్నా, డీలిమిటేషన్ ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుందని మేము భయపడుతున్నాం. మేము దాన్ని ఏం ఉద్దేశించి మేము దాన్ని ప్రోత్సహిస్తలేము. మీరు చేయకండి అంటున్నాం, ఇది చేస్తే అది అవుతుంది అంటున్నాం. ఇది డీలిమిటేషన్ చేస్తే అట్లా అవుతుంది అంటున్నాం. మరి సంపద సంగతి ఇప్పుడు భూములు పేపర్ల ప్రధాన పట్టుకొని వచ్చినాయి, భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయి, సంపద వస్తుందా సార్ సమానంగా? అదే ఆ సంపద కావాలన్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండంటే చిన్న రాష్ట్రాలు పెరగాలన్న, రాష్ట్రాలను పెంచాలి, చిన్న రాష్ట్రాలు పెరగాలి, సంపద ప్రతి ఒక్కరికి, అధికారం కూడా కేంద్రీకృతమై ఏ కులం వాళ్ళకి మీరెంతనో మా వాటా అంత అనేది భారతదేశంలో ప్రతి చోట రావాలి. రాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు, మీరు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే దాంట్లో ఒక 4 రాష్ట్రాలు చేస్తామన్నారు, చేయండి 4 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు చేస్తారా వీళ్ళు? ఉత్తరప్రదేశ్ పోతే వీళ్ళది పోతుంది. కాబట్టి ఆయువు పట్టు. కాబట్టి ఒక్క విషయం అండి, మా అధికారాన్ని మేము ఇట్లాగే ఉంచుకోవడం కొరకు వాళ్ళు చేసే ప్రక్రియ. రెండో విషయం ఏంటిది, దక్షిణాదిలో వాళ్ళ పార్టీ లేదు కాబట్టి దక్షిణాదిలో సీట్లు తగ్గించాలి, ఉత్తరాదిలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఉత్తరాదిలో సీట్లు పెంచుకోవాలి. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేము మా పార్టీ ఉండాలి. మీ పార్టీ కంటే ముఖ్యం దేశం ముఖ్యం కదా. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నాం. పార్టీ కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. కాబట్టి పార్టీలు ఏ పార్టీలో వస్తారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గెలుస్తారు. కానీ మీ పార్టీ గురించి దేశాన్ని విడగొట్టే ప్రక్రియను చేయకండి. ఇది చాలా ప్రమాదకరం అని చెప్తాను. ఈరోజు నేను ఇది చారిత్రక నిజం, రేపు చారిత్రక నిజం, రేపు ఉద్యమం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది, ముఖ్యంగా బీజేపీ మీద ఉంది. దక్షిణ భారతదేశం అనే ఉద్యమం వచ్చే అవకాశం ఉందని మేము బాగా చెప్తున్నాం. అది రాకుండా చూడండి అని కోరుతున్నాం.